కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానిస్తున్నాం. దేవుని ఆజ్ఞలతోనే మనకు మెండు దీవెనలు. దేవుని ఆజ్ఞలతోనే మనకు మెండు దీవెనలు అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఇది 4వ ఎపిసోడ్. ప్రియ సోదరి సోదరులారా, అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్ లో కూడా 5వ ఎపిసోడ్ లో కూడా మరికొన్ని విషయాలు దేవుని ఆజ్ఞలతోనే మనకు మెండైన దీవెనలు అనే విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. 5వ ఎపిసోడ్ లో కూడా ప్రార్థన చేసుకుని ఈ యొక్క విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా ప్రాంతాలని, మా సంఘాలు మీరు కాచి కాపాడుతున్నారు, నడిపిస్తున్నారు. మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించడానికి ఈ కడవరకాల చివరి దినాల్లో కూడా మాకు మెండైన ఆధ్యాత్మిక శారీరక దీవెనలు ప్రభువా మీరు అనుగ్రహిస్తానికి మీ 10 ఆజ్ఞలు మా కొరకు ఇచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరిచ్చిన ఈ యొక్క 10 ఆజ్ఞల ద్వారా మెండైన దీవులు మేము పొందుకోవటానికి ఈ విషయాలు మేము బైబిల్ గ్రంథం నుంచి అర్థం చేసుకుని మేము దీవించబడేలాగా నీ కృప అనుగ్రహించవలసింది. వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరికీ నీ సహాయం అనుగ్రహించి దీవించమని, ఈ మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించి ఈ సత్యాలు నేర్చుకునే కృప దయచేయవలసిందని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, దేవుని ఆజ్ఞలతోనే మనకు మెండు దీవెనలు. దేవుడు తన సొంత చేతితో రాసిచ్చారు 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి కనుకనే ఆయన రాతి పలకల మీద రాసిచ్చారనే విషయాన్ని నేర్చుకున్నాం. దేవుని యొక్క ఆజ్ఞల ద్వారా మనకి 2 రకాల దీవెనలు పొందుతున్నామని కూడా నేర్చుకున్నాం మనం. ఒకటి ఆధ్యాత్మిక దీవెనలు, 2 శారీరక దీవెనలు. ఆధ్యాత్మిక దీవెనలు పరలోకం మనకు ప్రాప్తిస్తాదని యేసు ప్రభు వారే చెప్పారు మనకి మత్తయి సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో. నీవు ఆజ్ఞలు గైకొన్నట్లయితే నీకు నిత్య జీవం కలుగుతుందని చెప్పారు ప్రభు వారు. అది ఆధ్యాత్మిక దీవెన. దానితో పాటు శారీరక దీవెనలన్నీ కూడా, శారీరక దీవెన కూడా అనేకమైన వస్తాయని గత కార్యక్రమంలో 3వ ఎపిసోడ్ లో మనం నేర్చుకున్నాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం నుంచి. ఈ దినాన్న దానియేలు గారి జీవితంలో 10 ఆజ్ఞలు పాటించడం వల్ల, దానియేలు గారి జీవితంలో దేవునికి లోబడటం ద్వారా, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం ద్వారా ఎంత గొప్ప దీవెనలు ఆయన పొందారో అనే విషయాన్ని దానియేలు గ్రంథం నుంచి, దానియేలు ప్రవక్త యొక్క జీవితంలో ఉన్న విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. దానియేలు అనే పేరుకు అర్థం దేవుడే నా న్యాయాధిపతి. గాడ్ ఈజ్ మై జడ్జ్ అంటున్నాం ఇంగ్లీష్ లో. దానియేలు గారి గురించి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 22-23 వచనాల్లో, అదే రీతిగా దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో కూడా గాబ్రియేలు దూత గారు చెప్పారు. ఏ మానవుడి గురించి కూడా ఈ విషయం చెప్పలేదు. దేవుని దృష్టిలో బహుప్రియుడు అని. బహుప్రియుడు అని ఎవరు పిలిచారు? యేసు ప్రభువుని మాత్రమే పిలిచారు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పారు. దానియేలు గారికి ఒక్కరికే ఆయన బహుప్రియుడు దేవుని దృష్టిలో అని చెప్పబడ్డది. దేనివల్ల? దేవునికి లోబడ్డ వ్యక్తి, విశ్వాసం గల వ్యక్తి, ప్రార్థనాపరుడు, దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విని దేవుని యొక్క ఆజ్ఞలు పాటించిన వాడు కనుక దేవుని దృష్టిలో బహుప్రియుడయ్యాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రతి ఒక్కరికి కూడా, మనకి కూడా దేవుడే న్యాయాధిపతి. ఈ లోకంలో మనకి న్యాయం జరగకపోవచ్చు, కానీ దేవుడు న్యాయం జరిగిస్తారు. ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొనే వారిని ఆయన హెచ్చిస్తారు, అత్యధికంగా దీవిస్తారు. ఆయన కట్టడలను పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవించిన వారికి ఆయన ఖచ్చితంగా శిక్షిస్తారు. ఈ విషయాన్ని కూడా బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది. దానియేలు గారు రాజవంశీయుడు, రాజుగారి కుమారుడు కాదు గాని రాజవంశీయుడు, రాజుగారి యొక్క సహోదరుడి కుమారుడు అని అనేక మంది బైబిల్ పండితులు అంటున్నారు. రాజవంశీయుడు దానియేలు రాజవంశీయుడు కనుక ఆయనకి అన్ని అవకాశాలు, ఆధిక్యతలు ఉన్నాయి. మంచి ఆహారం, మంచి వస్త్రాలు, ఎక్కడికి ప్రయాణం చేయాలన్నప్పటికీ గుర్రం లేదా రథం, అవన్నీ కూడా రాజ కుటుంబీకులకు అందుబాటులో ఉండేవి ఆ రోజుల్లో. అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ, ఏ లోటు లేకుండా ఉన్నప్పటికీ దానియేలు విశ్వాసిగా జీవించాడు. యవ్వన కాలంలో కూడా దేవుని యొక్క కట్టడల నుంచి తప్పిపోలేదు. దేవునికి ఎంతో దగ్గరగా జీవించాడు. ప్రార్థనాపరుడు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. ముఖ్యంగా యువత యువకులారా, మీకు డబ్బుండి
సదుపాయాలన్నీ ఉండి అవకాశాలన్నీ ఉన్నప్పుడు దేవునికి మహిమకరమైన జీవితాలు జీవిస్తున్నారా? చాలా సందర్భాల్లో విచారం ఏమిటంటే అన్ని కలిగి ఉండి, సంపద కలిగి ఉండి, అన్ని అవకాశాలు ఉన్న యవనస్తులు అనేక మంది దేవుని మార్గం నుంచి తొలగిపోతున్నారు. వారు ఈ లోక సంబంధమైన పాప భోగాలకి, ఆ యొక్క త్రాగుడుకు, వ్యభిచారానికి, రకరకాల పాపాలకు వారు బానిసలైపోతున్నారు. ప్రియ సోదరి సోదరులారా, యవన బిడ్డలారా, అటువంటి స్థితిలో ఉన్నట్లయితే దానియేలు గారి జీవితం నుంచి ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుని దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించడం ద్వారా మీ జీవితాన్ని ధన్యం చేసుకోవాల్సిందిగా ప్రభునామపేట నేను కోరుతున్నాను. చాలా సార్లు మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, దేవుని నమ్ముకున్న వారికి ఎందుకు కష్టాలు వస్తాయి, శ్రమలు ఎందుకు వస్తాయి అనే విషయాన్ని మనం నేర్చుకోవాలా. కారణం ఏంటంటే, ఈ లోక జీవితంలో అనేక సార్లు విశ్వాసంగా ఉండేవారు, ప్రార్థన జీవితం కలిగి ఉండేవారు కూడా అనేకమైన కష్టాలు, శ్రమలు ఈ లోకంలో మనకు వస్తున్నాయి. అయితే దేవునికి సమస్తం కూడా తెలుసు. అనేక సందర్భాల్లో దేవుడు ఆ యొక్క శ్రమలు, కష్టాలు అనుమతిస్తున్నారు. శోధనలు, కష్టాలు, బాధలు తెచ్చేవాడు దేవుడు కాదు, సాతాను తెస్తాడు, దేవుడు అనుమతిస్తారు. యోబు జీవితంలో అదే జరిగింది. అయితే దేవుడు ఆ యొక్క శోధనలు, కష్టాలు, బాధలు ఆయన అనుమతించినట్లయితే దాని ద్వారా మనం ఏ పాఠం నేర్చుకోగలుగుతాం? ఖచ్చితంగా దేవునికి దగ్గరగా ఉండే అవకాశం. సాధారణంగా మనకి ఆ యొక్క శోధనలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆ కష్టాలు వచ్చినప్పుడు దేవునికి దగ్గరగా జీవిస్తాం మనం. కనుకనే దానియేలు గారి జీవితంలో వారి యొక్క ప్రజలందరికీ అనేకమైన క్లిష్ట పరిస్థితులు వచ్చేసాయి. వారు బానిసలుగా వెళ్ళిపోయారు బబులోనుకు. దానికి కారణం దానియేలు గారే చెప్తున్నారు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయాన్ని ప్రార్థనా పూర్వకంగా 3 సార్లు చదవండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం మనం గమనించినట్లయితే, ప్రభువా మేము నీ స్వరానికి మేము లోబడలేదు, అనగా నీ మాటలకు లోబడలేదు. ప్రభువా నీ యొక్క ఆజ్ఞల ప్రకారంగా, నీ ధర్మశాస్త్రం ప్రకారంగా మేము జీవించలేదు. కనుకనే ఈ యొక్క శ్రమలన్నీ కూడా మాకు వచ్చాయి. మీ ప్రవక్తలు పంపించారు, ఆ ప్రవక్తల మాటలు మేము పట్టించుకోలేదు. మేమంటే యూదులందరికీ కూడా అది వర్తిస్తుంది అనమాట. ఒకటి దానియేలు గారు ఆ కార్యాలు చేయలేదు, కానీ పాప కార్యాలు ఆ యూదులందరి కొరకు ఆయన చెప్తున్నారు. మేము మీ యొక్క ప్రవక్తల మాటలు పట్టించుకోలేదు, మీ ఆజ్ఞలు పట్టించుకోలేదు, కనుకనే మాకు ఈ శ్రమలన్నీ వచ్చాయి అంటున్నారు. చరిత్ర మనకు చెప్పేది ఏంటంటే, నెబుకద్నెజరు రాజు గారు ఆయన యొక్క సైన్యంతో క్రీస్తు పూర్వం 605 సంవత్సరంలో బబులోను నుంచి యెరూషలేముకు వచ్చి యెరూషలేం పట్టణాన్ని ముట్టడించారు సైన్యంతో. ఇక ఎవరిని లోనికి వెళ్ళనివ్వట్లేదు, ఎవరిని బయటకు రానివ్వట్లేదు. మహాకరం వచ్చేసింది. ఈ విషయాలు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో చదువుతాం. వెంటనే మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, ఇశ్రాయేలు దేవుని ప్రజలు కదా, యూదులు దేవుని ప్రజలు, యెరూషలేము దేవుని నగరం, దానిని ఈ యొక్క శత్రువుల చేతికి, ఆ యొక్క పరిశుద్ధ పట్టణాన్ని, ఆ పట్టణంలోనే యెరూషలేం పట్టణంలోనే దేవుని మందిరం ఉన్నది, ఈ దేవుని మందిరం ఉన్న ఆ నగరాన్ని ఈ యొక్క అన్యులైన బబులోనీయుల చేతికి దేవుడు ఎందుకు అప్పగించారు అనే ప్రశ్న మనకు వస్తుంది. మనం జవాబు చూసాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో, ప్రభువా నీ మాటలు వినలేదు, మేము మీకు లోబడలేదు, మీ ఆజ్ఞలు పట్టించుకోలేదు, కనుకనే ఈ శ్రమలన్నీ మాకు వచ్చాయి అంటున్నారు ఆయన. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో, దేవుడే ఆ యొక్క ఇశ్రాయేలీయుల్ని, వారిని యూదులు అంటున్నాం మనం, బబులోనీయుల చేతికి అప్పగించారు దేవుడు. దేనికి? వారు చేసిన అక్రమాలకి, వారు చేసిన ఆ దారుణమైన పనులకి దేవుని ఆజ్ఞలు తెలుసు, అయినప్పటికీ ఆ ఆజ్ఞలు పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవించి దారుణమైన కార్యాలు చేశారు. కనుక యెరూషలేం పట్టణంలో దేవుడు శిక్ష విధించారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలా. బబులోనీయులు వారిని, దానియేలు గారిని, తన స్నేహితుల్ని, అనేక మందిని, దానియేలు గారు తక్కిన 3 స్నేహితుల పేర్లు మనకు తెలిసాయి గాని అనేక మందిని తీసుకువెళ్లారు. వారి పేరు చెప్పలేదు. వారందరినీ కూడా ఒకరి చేయి ఒకరికి కట్టేసి, అనగా ఒక 5-6 మందిని ఒకరి చేయి ఒకరికి కట్టేసి, అంటే వారు ఎక్కడ కూడా పరుగెత్తుకుని పారిపోకుండా అలా కట్టేసి ఒక పశువులు తోలుకెళ్ళినట్లుగా వారిని యెరూషలేము నుంచి బబులోనుకు తీసుకువెళ్లారు. ఎంత దూరం? 1000 కిలోమీటర్ల దూరం నడిపించుకు తీసుకువెళ్లారు వారిని. ఎంతటి కష్టం వచ్చేసిందో చూడండి వారికి. అయితే దానియేలు గారికి అటువంటి అనుభవం ఎప్పుడూ లేదు. ఆ ఎండలో నడవటం, రాజవంశీయుడు కనుక ఆయనకి ఏ లోటు కూడా లేకుండా ఉంది. ఎక్కడికి వెళ్ళిన గుర్రాలు, రథాలు ఉండేవి. అయితే అంత ఎండలో చరిత్ర చెప్పేది ఏమిటంటే, ఆగస్టు సెప్టెంబర్ నెలలో జరిగింది ఈ విధంగా వారిని తీసుకువెళ్ళటం. అది ఆ యొక్క ప్రాంతంలో వేసవ కాలం. ఆ యొక్క యెరూషలేము ఆ ప్రాంతాల్లో
ఆగస్టు సెప్టెంబర్ నెలలు. అంత వేడిలో కూడా నడిపించుకుని తీసుకువెళ్లారు వాళ్ళని 1000 కిలోమీటర్లు దాదాపుగా. చాలా క్లిష్ట పరిస్థితి, భయంకరమైన పరిస్థితి వచ్చేసింది వారికి. అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ దానియేలు విశ్వాసాన్ని విడిచిపెట్టేలేదు. దేవుని యొక్క వాక్యం చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:13 మనకు కూడా విశ్వాసంగా ఉన్న, ప్రార్థన పరులుగా ఉన్న అనేకమైన శ్రమలు, అనేకమైన సవాళ్లు నీకు వస్తున్నాయా ప్రియ సోదరి సోదరుని? నీ కుటుంబాన్ని చుట్టుముట్టాయా? దేవుని యొక్క వాక్యం చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:13 గమనించినట్లయితే, దేవుడు సామాన్యంగా మానవులకు వచ్చే శోధన తప్ప దానికంటే మానవులు తట్టుకోలేని శోధన ఏది కూడా నీకు రప్పించరు. నీవు తట్టుకొనగలిగే శక్తి కంటే మించిన శోధన ఆయన నీకు అనుమతించరు. ఆయన శోధన అనుమతించినట్లయితే ఆ శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా నీకు ఇస్తానన్నారు ప్రభువారు. ఏ శోధన ఒకవేళ దేవుడు అనుమతించినప్పటికీ ఆ శోధనను తప్పించుకునే మార్గాన్ని కూడా ఇస్తారు. అయితే ఆ శోధన ద్వారా మనకు నేర్పించేది ఏంటి దేవుడు? ఆ శోధన ద్వారా మనకి ఏ పాఠం నేర్పించాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు మనకి గమనించినట్లయితే, యోబు గారి జీవితంలో చూడండి. యోబు గ్రంథం 23:10. యోబు గ్రంథం 23:10 శోధింపబడిన మీదట నేను సువర్ణంగా మారిపోతాను. బంగారం తన రంగును కోల్పోయినట్లయితే ఆ యొక్క ఉంగరాన్ని, మెరుపు కోల్పోయిన బంగారం ఉంగరాన్ని కొలువులో వేసి కాల్చేస్తారు. అప్పుడు మరలా దాని యొక్క పూర్వం ఉన్న మెరిసే బంగారం రంగు వచ్చేస్తుంది. అనగా కష్టాలు అనే కొలిమిలో మనల్ని పుటం వేసి మనల్ని మరలా మెరిసేవారుగా, అంటే యోగ్యులుగా ప్రభు చేయటానికి ఆ శ్రమలు అనుమతిస్తున్నారు. అదే యోబు జీవితంలో కూడా జరిగింది, మన జీవితాల్లో కూడా జరుగుతుంది, దానియేలు గారి జీవితంలో జరిగింది, మన జీవితాల్లో కూడా జరుగుతుంది కడవరకాల చివరి దినాల్లో. ప్రియ సోదరి సోదరుడా, అటువంటి కష్టాలు వచ్చినప్పుడు, అటువంటి శ్రమలు నేను చుట్టుముట్టినప్పుడు దేవుని నిందించొద్దు. దానియేలు గారు నిందించలేదు, దేవుని ప్రశ్నించలేదు, ప్రభు నాకే ఎందుకు వస్తున్నాయి ఈ కష్టాలని, లేకపోతే దేవుని శపించలేదు. కొంతమంది దేవుని శపిస్తారు, దేవుని దూషిస్తారు, కొంతమంది నాస్తికులు అయిపోతారు, ఎథియిస్ట్ అంటున్నాం ఇంగ్లీష్ లో, విశ్వాసం విడిచిపెట్టేస్తారు. దానియేలు గారు అటువంటి పని ఏమీ చేయకుండా అంత కష్టాల్లో కూడా, శ్రమల్లో కూడా, బబులోనుకు బానిసగా వెళ్ళిపోయినప్పటికీ దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు, దేవునికి ప్రార్థించాడు. అయితే వారికి ఒక పెద్ద సవాలు వచ్చింది బబులోను వెళ్ళిన తర్వాత. ఆ యొక్క రాజుగారు వీరికి రాజుగారు తినే ఆహారం, రాజుగారు త్రాగే సారా వీరికి ఇస్తానని, వారికి పెట్టమని ఆయన సేవకులకు ఆజ్ఞాపించారు. అయితే చూడండి, ఇది చాలా పెద్ద సవాలు. తక్కిన యొక్క యూదులందరూ కూడా బానిసలుగా రోజు కూడా ఆ కాలువలు తవ్వుతూ వారికి సరిపడే ఆహారం కూడా పెట్టట్లేదు. వీరికి రాజుగారు తినే భోజనం పెట్టినప్పటికీ ఆ భోజనం మాకు వద్దన్నారు. కారణం, దానిలో విశ్వాసులుగా, యూదులుగా, దేవుని బిడ్డలుగా తినకూడని మాంసాహారాలు ఉన్నాయి కనుకనే మాకు వద్దన్నారు. దానితో పాటు అంటే దేవుని బిడ్డలు త్రాగకూడదు సారా కనుక ఇది మాకు వద్దన్నారు వాళ్ళు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఎంత నమ్మకంగా ఉన్నారో. కనుకనే ఈ యొక్క పాఠాలు మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క కట్టడలు, వారు ఒక విదేశంలో ఉన్నా సరే, వారి తల్లిదండ్రులు తెలిసిన వారు ఎవరు లేరు వారి చుట్టూ కూడా. మనం ఏది తిన్నా పర్లేదు, ఏది త్రాగినా పర్లేదు, ఏది చేసినా పర్లేదు, మమ్మల్ని చూసేవారు ఎవరు లేరు కదా అనుకోవచ్చు కొన్నిసార్లు. ప్రియ సోదరి సోదరులారా, వారు అటువంటి పనులు చేయలేదు, దేవునికి నమ్మకంగా ఉన్నారు, దేవునికి దగ్గరగా జీవించారు. అవి వద్దు, మాకు శాకాహారం పెట్టండి, తినటానికి శాకాహారం, త్రాగటానికి మంచినీళ్ళు ఏముండి అని అడిగారు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతటి విశ్వాసాలుగా జీవించారు, ప్రార్థన పరులుగా జీవించారు. అవకాశం వచ్చింది కదా, ఏదైనా సరే తినేద్దాం, ఏదైనా త్రాగేద్దాం, మనం ఎంజాయ్ చేద్దాం. చాలా మంది యవనస్తులు అంటారు ఎంజాయ్ చేద్దాం అంటారు, అంటే ఎంతో ఆనందిద్దాం అంటారు. దానియేలు గారు తన స్నేహితులు అటువంటి పని చేయలేదు కనుక దేవుడు ఏం చేశారు, ఆయన్ని ఆ బానిసగా వెళ్ళిన దానియేలుని ఆ దేశంలోనే ప్రధానమంత్రి చేసేశారు ఏకంగా. ప్రియ సోదరి సోదరులారా, అంత ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పటికీ ఆయన గోనె బట్టలు కట్టుకుని, ఆయన మీద ధూళి వేసుకుని, అనగా బూడిద వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థించారు. దానియేలు గ్రంథం 9:4 గమనిద్దాం. ఎప్పుడు ఉపవాసం చేస్తాం మన జీవితాల్లో? ఎక్కువ కష్టాలు వచ్చేసినప్పుడు, అనేకమైన ఇబ్బందులు వచ్చేసినప్పుడు, మరణకరమైన పరిస్థితి వచ్చేసినప్పుడు, అప్పుడు ఉపవాసానికి వెళ్తాం మనం. అన్ని కూడా సమృద్ధిగా ఉన్నట్లయితే, అన్ని చక్కగా ఉన్నట్లయితే, మంచి ఉన్నత పదవిలో ఉన్నట్లయితే, విదేశంలో ఉన్నట్లయితే ఈ ఉపవాసం అనేది జ్ఞాపకమే రావటం లేదు విశ్వాసులకి. దానియేలు గారు అంత పెద్ద పదవిలో ఉండి ప్రధానమంత్రి అయినప్పటికీ ఉపవాస ప్రార్థన చేశారు. ఈ విషయాలు దానియేలు గ్రంథం 9:3 మనం చదువుతున్నాం. దానియేలు గ్రంథం 9:4 ఒకసారి గమనించండి. దానియేలు ఉపవాస ప్రార్థన చేస్తూ ఆయన పాపాలు ఒప్పుకుంటూ, తన యొక్క ప్రజల పాపాలన్నీ కూడా ఆయన ఒప్పుకున్నాడు. దేవుని స్తుతిస్తూ అంటున్నాడు, ప్రభువా
మీరు మా పట్ల నీ యొక్క ఒడంబడిక, నీ నిబంధనను మీరు ఎప్పుడు కూడా నెరవేర్చే దేవుడు. నిన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో ప్రభువా, నీ ఆజ్ఞలు ఎవరైతే కాపాడుతున్నారో వారి మీద కనికరము చూపించే దేవుడు నువ్వు. ఇప్పుడు కనికరం చూపిస్తారు దేవుడు, ఎప్పుడు ప్రేమ చూపిస్తారు, ఎప్పుడు దేవుని యొక్క ఆ నిబంధన, ఆ ఒడంబడిక, దేవుడు చేసిన ఆ నిబంధన ఎప్పుడు నెరవేరుస్తారంటే మనము ఆయనకు లోబడి, ఆయన ప్రేమించి, ఆయన ఆజ్ఞలు గైకొన్నట్లయితే. కనుకనే యేసు ప్రభువు చెప్పారు మనకి యోహాను సువార్త 14:15 నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు గైకొనాలన్నారు. దానియేలు గారు అది చేశారు. కనుకనే ఎంత ఉన్నతమైన దీవెన. ఆయన కలలో కూడా ఊహించలేదు ప్రధానమంత్రి అవుతాడని. ఒక విదేశంలోకి వెళ్లి బానిసగా ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి అవడానికి ఎలాగ అవకాశమే లేదు. కలలో కూడా అవకాశం రాదు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొనే వారిని ఆయన హెచ్చిస్తానని చెప్పారు. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు చేసిన ఆ యొక్క ఒడంబడిక, ఆ వాగ్దానం ఏంటి? ద్వితీయోపదేశకాండం 28:1 మనం గమనించినట్లయితే, నీవు నా మాటలు శ్రద్ధగా విని నా ఆజ్ఞలను గైకొన్నట్లయితే నిన్ను దేశాలన్నిటి మీద కూడా నిన్ను అధిపతిగా పెడతానన్నారు. దానియేలు గారి జీవితంలో ఈ వాగ్దానం ఖచ్చితంగా అక్షరాలా నెరవేరింది. ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటి మీద కూడా దానియేలు గారిని దేవుడు ఒక ఏలికగా, ప్రధానమంత్రిగా పెట్టేశారు. రాజు తర్వాత ఇక ఆయనే పాలకుడు. చూచారా దేవుని యొక్క దీవెన ఏ విధంగా నెరవేరిందో దానియేలు గారి జీవితంలో. అంత పెద్ద ప్రధానమంత్రి పదవి వచ్చినప్పటికీ ఆయన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఆ విశ్వాసాన్ని దానియేలు గారు ఎవరి దగ్గర అయితే ప్రధానమంత్రిగా పనిచేశారో ఆ యొక్క రాజులతో కూడా ఆయన సాక్ష్యాన్ని, నిజ దేవుడి గురించి పంచుకున్నారు. కనుకనే దానియేలు గారి జీవితంలో 3 రాజులు ఆయన సాక్ష్యం ద్వారా దేవుని గురించి ఆయన చెప్పిన విషయాలు విని వారు విశ్వాసులైపోయారు. మొదట నెబుకద్నెజరు రాజు గారు విశ్వాస అయిపోయాడు దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో. తర్వాత దర్యావేషు రాజు, మాదీయుడైన దర్యావేషు రాజు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 19-23 చూసినట్లయితే దర్యావేషు కూడా విశ్వాస అయిపోయాడు. కోరేషు రాజు 3వ రాజు, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం చదివి చూసినట్లయితే దానిలో ఆయన కూడా విశ్వాస అయిపోయాడు. అంటే 3 రాజులు ఏకంగా మారు మనసు పొంది నిజ దేవుని తెలుసుకున్నారు. ఎవరి ద్వారా? దానియేలు గారి జీవితం ద్వారా. కనుకనే ద్వితీయోపదేశకాండం 28:13 గమనించినట్లయితే, నీవు నా ఆజ్ఞలు కాపాడినట్లయితే అందరికంటే పైవాడిగా ఉంచుతాను, నీవెవరికి కూడా కిందవాడిగా ఉండవు, అంటే అందరి మీద ఏలికగా ఉంటావు అని ప్రభు చేసిన వాగ్దానం. ఎప్పుడు? దేవుని యొక్క ఆజ్ఞలు కాపాడినట్లయితే. ద్వితీయోపదేశకాండం 28:13. ప్రియ సోదరి సోదరులారా, మనకు కూడా అటువంటి దీవెన కావాలంటే మనం చేసే ఉద్యోగంలో, మనం చేసే వ్యాపారంలో, మనం చేసే వ్యవసాయంలో, దేనిలోనైనా సరే ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలంటే దేవుని స్థుతించాలా, దేవుని యొక్క ఆజ్ఞలు కాపాడాలా. ప్రవక్త అయిన యెరెమీయా గారు చెప్పినట్లుగానే వారు 70 సంవత్సరాలు బానిసలుగా బబులోను దేశంలో ఉన్నారు. ఈ విషయాన్ని దానియేలు గ్రంథం 9:18 ప్రభువా నా మొర ఆలకించి మీ కన్నులు తెరిచి యెరూషలేము పట్టణం చూడండి ప్రభువా, యెరూషలేము పట్టణం అంతా కూడా నాశనం అయిపోయింది తండ్రి, నిర్మానుష్యం అయిపోయింది ప్రభువా, దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అన్నారు. 70 సంవత్సరాలు యెరూషలేము పట్టణం నిర్మానుష్యం అయిపోయింది, శ్మశానంలాగా అయిపోయింది. ముందుగానే చెప్పారు యెరెమీయా ప్రవక్త గారు. వారు పట్టించుకోలేదు, వారు నమ్మలేదు. అది దానియేలు గారు తన స్నేహితులు తప్ప యూదులందరూ కూడా అక్కడ వెట్టి చాకరీ చేస్తూ వారి కాలువలు తవ్వుతూ ఎంతో శ్రమ పడ్డారు. తినడానికి సరిపడా ఆహారం కూడా పెట్టలేదు. అంతా దేనివల్ల జరిగింది? దానియేలు గ్రంథం 9:11 ప్రభువా నీ ప్రజలమైన మేము, యూదులమైన మేము, ఇశ్రాయేలీయులైన మేము నీ యొక్క ఆజ్ఞలను మీరాము, మీ ఆజ్ఞలను పట్టించుకోలేదు, మీ యొక్క ఆజ్ఞలను అతిక్రమించాం ప్రభువా, మాకు ఇన్ని శ్రమలు వచ్చాయి తండ్రి అంటున్నారు. కనుకనే మాకు ఇన్ని శ్రమలు వచ్చాయి ప్రభు అని ఆయన ప్రార్థించారు. దానియేలు గ్రంథం 9:11. ముందుగానే ప్రభు వారు హెచ్చరించారు. ద్వితీయోపదేశకాండం 28:15 నుంచి చివరి వరకు ఆ అధ్యాయం చదవండి. ద్వితీయోపదేశకాండం 28 900 సంవత్సరాల ముందు వారు ఇంకా అరణ్య మార్గంలోనే ఉన్నారు. అప్పుడే 900 సంవత్సరాల ముందు ప్రభు హెచ్చరిక చేశారు. ఏమని? మీరు నా ఆజ్ఞలు కాపాడకుండా మీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే మీకు ఈ శాపాలన్నీ వస్తాయి, మీరు బానిసలుగా వెళ్ళిపోతారు, మిమ్మల్ని బబులోనీయులు బానిసలుగా తీసుకెళ్లిపోతారు అని చెప్పారు. ద్వితీయోపదేశకాండం 28:49 గమనించినట్లయితే దూర దేశాన్ని నుంచి వస్తారు ఆ యొక్క ప్రజలు, వారు మిమ్మల్ని బానిసలుగా తీసుకెళ్లిపోతారు, వారి భాష మీకు తెలియదు, వారే బబులోనీయులు. 900 సంవత్సరాల ముందే చెప్పేసారు ఎలా జరుగుతుందని. ద్వితీయోపదేశకాండం 28:50 చూడండి, మీ మీద వారు ఏ రకంగా కూడా కనికరం చూపించరు,
చిన్నవారిని, పెద్దవారిని, స్త్రీలను కూడా సంహరించేస్తారు. తక్కిన వారిని ఎంతో హీనంగా వారు చూస్తారు అని ముందుగానే చెప్పారు. 900 సంవత్సరాల ముందే చెప్పేసారు ఇలా జరుగుతుందని. కానీ దేవుడికి అన్ని కూడా తెలుసు. వీరు దేవుడు చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞలు పాటించినట్లయితే అన్ని దేశాల మీద కూడా వీరు ఏలికలుగా, పాలకులుగా ఉండేవారు. మనందరికీ తెలిసిన రీతిగా ఆ యొక్క బబులోను సైన్యం అంతా వచ్చేసి యెరూషలేం పట్టణాన్ని ముట్టడి వేసేశారంట. ఈ విషయం కూడా ముందుగానే చెప్పారు ప్రభు. 900 సంవత్సరాల ముందు చెప్పించేశారు మోషే గారి చేత. ద్వితీయోపదేశకాండం 28:52 మీ యొక్క పట్టణాన్ని వీరు చుట్టుముట్టేసి ఆ యొక్క పట్టణంలోకి ఎవరిని వెళ్లకుండా మిమ్మల్ని బందీలుగా చేసేస్తారని ముందుగానే ప్రవచనం చెప్పారు. ఇంకో విషయాన్ని కూడా చెప్పారు. ద్వితీయోపదేశకాండం 28 మనం చివరి మాటలు మనం చదివినట్లయితే దానిలో మనకు భయం పుట్టించే మాటలు ఉన్నాయి. అంటే వారి మీదకి రాబోయే ఆ శ్రమలు. అయితే ప్రభువారు ముందుగానే వారికి ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఏం తినాలా, ఏం తినకూడదు, ఏం త్రాగాలి, ఏం త్రాగకూడదు, ఈ విషయాలన్నీ కూడా దేవుడు బోధించారు వారికి. దానియేలు గారు 8వ దానియేలు గారు తన స్నేహితులు అన్నారు, మాకు ఈ యొక్క మాంసాహారం మాకు వద్దన్నారు. కారణం దానిలో దేవుని బిడ్డలుగా తినకూడని అనేక రకాల మాంసాహారాలు ఉన్నాయి. ఏ మాంసాన్ని తినొచ్చు, ఏ మాంసాన్ని తినకూడదు మాంసాహారాలు అయినట్లయితే అనే విషయాలు మనకి లేవీకాండం 11వ చెప్పబడుతుంది. అయితే కొంతమంది దాన్ని వారికి ఇష్టమైన మాంసాన్ని విడిచిపెట్టేయకుండా దాన్ని తినటానికి ఇది మనకు కాదు యూదులకు అన్నట్టుగా దాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, దేవుని నమ్ముకొని మనందరం కూడా విశ్వాసం ద్వారా అబ్రహాం సంతానం అయిపోయాం. కనుక మనం కూడా ఆ యొక్క దేవుని యొక్క సిద్ధాంతాలు పాటించినట్లయితే దానియేలు గారికి ఎటువంటి మెండైన దేవుళ్ళు వచ్చేసాయో, దానియేలు గారు 1:20 చూసినట్లయితే ఆయన దేవుడు చెప్పినట్లుగా ఆ మద్యాన్ని త్రాగలేదు, సారా త్రాగలేదు, అపవిత్రమైన మాంసాహారాలు తినలేదు, శాకాహారమే తిన్నారు. కనుక అందరికంటే కూడా 10 రెట్లు దానియేలు గారు తన స్నేహితులు కూడా 10 రెట్లు మిన్నగా ఉన్నారు. సామెతలు 23:31 నీవు ద్రాక్షారసం జోలికి వెళ్ళొద్దు, అది నిన్ను సర్పం కాటు వేసేసినట్టు, పాము కాటు వేసేసినట్టు నేను కాటు వేసేస్తుందని అన్నారు. కనుక దానియేలు గారు తన స్నేహితులు ఆ చుట్టుపక్కలకి వెళ్ళలేదు. అసలు వారు వద్దన్నారు, మంచినీళ్ళే కావాలన్నారు, శాకాహారమే తిన్నారు. ప్రియ సోదరి సోదరులు, కడవర చివరి దినాల్లో ఉన్నాం. మనం పరలోకం చేరాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు, దేవుడు చెప్పిన సిద్ధాంతాలు మనం పాటించాలా. ద్వితీయోపదేశకాండం 28:53 గమనించినట్లయితే ముందుగానే ప్రభు చెప్పారు ఏమని, మీరు ఆయన మాటలు వినకుండా ఆయన ఆజ్ఞలు పాటించుకుని ఉన్నట్లయితే ఆ బబులోనీయులు వచ్చినప్పుడు, ఆ శ్రమలు వచ్చినప్పుడు మీకు ఆహారం దొరక్క మీ సొంత బిడ్డల మాంసాన్ని వండుకు తినవలసిన పరిస్థితి వస్తుంది. ఎంత ఘోరమైన పరిస్థితి. విలాప వాక్యాలు చదవండి మీకు సమయం ఉన్నప్పుడు. ఎంతో దుఃఖకరమైన విషయం. వారు సొంత బిడ్డల్నే సంహరించి వారు మాంసం వండుకు తిన్నారని చెప్పబడ్డది. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. కలలో కూడా శత్రువులకు కూడా అటువంటి పరిస్థితి రాకూడదు. దేనికి వచ్చింది వీరికి? దేవుని మాటలు పట్టించుకోలేదు. దేవుని యొక్క కట్టలను వారు జ్ఞాపకం చేసుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవించారు కనుక. ద్వితీయోపదేశకాండం 28:41 చూసినట్లయితే మీరు మీ యొక్క సంతానం అంతా కూడా ఆ బబులోనుకు బానిసలుగా వెళ్ళిపోతారని చెప్పబడ్డది. అలాగే ఖచ్చితంగా జరిగింది. అనగా దేవుని యొక్క వాక్యంలో ఏదైనా చెప్పబడిందంటే అక్షరాల అది నెరవేరుతాది. దానిలో ఒక సున్నైనా పుల్లైనా కొట్టుకుపోదు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము దేవునికి దగ్గరగా జీవిస్తూ ఆయన చెప్పినట్లుగా చేసినట్లయితే దానియేలు గారి వలె మనము ఉన్నతమైన స్థితిలో హెచ్చింపబడతాం. బానిసగా వచ్చిన దానియేలు గారు ఆ బబులోను ప్రధానమంత్రి అయిపోయి 3 రాజుల దగ్గర, ఆయన నెబుకద్నెజరు రాజు దగ్గర ఆయన జ్ఞానులందరికీ కూడా అధిపతి, హెడ్ ఆఫ్ ద వైజ్ మెన్ అంటున్నాం ఇంగ్లీష్ లో. జ్ఞానులందరికీ కూడా అధిపతిగా ఉన్నాడు. దర్యావేషు రాజు కాలంలో ప్రధానమంత్రి, కోరేషు రాజు కాలంలో ప్రధానమంత్రి. దానియేలు గారు మరణ నిద్ర వచ్చే వరకు కూడా, మరణించే వరకు కూడా ఆ ప్రధానమంత్రి పదవిలోనే కొనసాగారు. ఎంతటి గొప్ప దీవెన వచ్చేసిందో చూడండి ఆయనకి. కోరేషు రాజు కాలంలో దానియేలు గారు షూషాను, అది పారసీకుల యొక్క రాజధాని, అది ప్రస్తుతం ఇరాన్ దేశంలో ఉంది షూషాన్ అనేది. ఈ విషయాలు మనం దానియేలు గ్రంథం 8వ కూడా షూషాన్ నగరంలో ఉన్నానని ఆయన షూషాన్ నగరంలో ఉన్నట్లు దర్శనంలో చూచారు. ఆ షూషానులో పనిచేశారు. అక్కడే ఆయన పెద్ద వయసులో మరణించినట్లుగా చరిత్ర చెప్తుంది మనకి. అయితే ప్రియ సోదరి సోదరులారా, దానియేలు గ్రంథం 12:13 ఒకసారి గమనించినట్లయితే ప్రభువారు అంటున్నారు, దానియేలు నీవు విశ్రాంతి పొందు, అనగా నీవు మరణించాలా. ఈ లోకంలో, పాపలోకంలో వారు ఎంత భక్తులైనా సరే ఒక రోజున మరణం తప్పదు. దానియేలు గారు కూడా
నీకు పెద్ద వయసు వచ్చేసింది దానియేలు, నీ విశ్రాంతి పొందు. అయితే నీవు ఆ దినాన, ఈ దినాన, ఆ కడవరి దినాన నీవు మరలా లేస్తావు. లేచి నీకు ఏర్పాటు చేయబడిన, నీ కొరకు సిద్ధం చేయబడిన ఆ యొక్క స్వాస్యాన్ని నువ్వు పొందుతావు. ఇంగ్లీష్ లో ఇన్హెరిటెన్స్ అన్నారు. అనగా దేవుడు మన అందరి కొరకు కూడా సిద్ధం చేస్తున్నది నిత్య జీవం, పరలోకం. దాన్ని నువ్వు పొందుతావు ఒక దినాన్న, అంటే ఆ కడవరి దినాన్న. దాన్ని రెండవ రాకడ దినం అంటున్నాం మనం. అయితే ప్రియ సోదరి సోదరులారా, దానియేలు గారికి ఇచ్చిన వాగ్దానాన్ని ఇక ఎవరికి ఇవ్వలేదు. బైబిల్ గ్రంథంలో ఉన్న అనేక మంది ప్రవక్తలు, భక్తులు ఉన్నారు. ఎవరికి కూడా ఎంత గొప్ప వాగ్దానాన్ని, నీవు నిద్రించు అనగా నీవు మరణ నిద్ర పొందు, మరలా నువ్వు లేస్తావు, నీకు నేను ఏర్పాటు చేయబడిన ఆ స్వాస్యాన్ని నువ్వు పొందుతావు అనే ఆ మాట ఎవరికి చెప్పబడలేదు. వారు కూడా లేస్తారు, కానీ దానియేలు గారు చెప్పాడు. కారణం, దానియేలు గారు అంత విశ్వాసి కనుకనే. ప్రియ సోదరి సోదరులారా, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 22, 23 వచనాలు చూసినట్లయితే గాబ్రియేలు దూత అన్నారు, దానియేలు నువ్వు బహుప్రియుడు. ఇదే విషయాన్ని దానియేలు 10వ అధ్యాయంలో కూడా గమనించినట్లయితే, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం కూడా గమనించినట్లయితే, దానియేలు నువ్వు దేవుని దృష్టిలో బహుప్రియుడు. దేని వల్ల బహుప్రియుడయ్యాడు ఆయన అంటే, ఖచ్చితంగా దానియేలు గారు దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలకు పాటించి దేవుని యొక్క కట్టడలు, ఆయన తినే విషయంలో, త్రాగే విషయంలో ప్రతిదీ కూడా దేవుడు చెప్పినవే చేశారు. కనుక దేవుని దృష్టిలో బహుప్రియుడయ్యాడు. అంత ఉన్నత స్థితిలో దీవించబడ్డాడు. దేవుని దృష్టిలో బహుప్రియులుగా ఉండాలంటే ఈ కడవకాల చివరి దినాల్లో దేవుడు మనల్ని శారీరకంగా ఉన్నతమైన స్థితిలో పెట్టాలంటే దేవుని ప్రేమించి ఆయన యొక్క మాటలు శ్రద్ధగా విని, ఆయన మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, ఆ మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను మనం పాటించినట్లయితే, ఆయన కట్టడలు అనుసరించినట్లయితే మనల్ని కూడా తలగా ఉంచుతారు గాని తోకగా చేయరు. ఉన్నతమైన స్థితిలో పెడతారు దేవుడు. ఆ స్థితిలో ఉండాలని ఆశిస్తున్నావా ప్రియ సోదరి సోదరుడా? అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి వర్తమానాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ మాటలు శ్రద్ధగా విని మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞలు గైకొన్నట్లయితే మమ్మల్ని తలగా ఉంచుతానన్నారు, తోకగా చేయనన్నారు, ఉన్నతమైన స్థితిలో పెడతానన్నారు. దానియేలు ప్రవక్త గారిని అంత ఉన్నత స్థితిలో పెట్టినందుకు మీ స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని కూడా ఆ స్థితిలో ఉండటానికి మీ కృప మాకు అనుగ్రహించమని, మీరు వచ్చి పర్యంతరం యోగ్యులుగా జీవించే కృప మాకు దయచేయమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించండి. ఈ పరిచయం ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని యేసు ప్రభువు పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్ లో కూడా, 5వ ఎపిసోడ్ లో కూడా మరికొన్ని విషయాలు దేవుని ఆజ్ఞలతోనే మనకు మెండైన దీవెనలు అనే విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. 5వ ఎపిసోడ్ లో కూడా ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచయం ముందుకు కొనసాగడానికి మీరు కూడా ఈ పరిచయలో పాలుభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే ఆ వివరాలు మీకు అందిస్తాం. ఈ పరిచర్యకు మీరు సహకరించండి. మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ మాతో పంచుకోండి. ప్రతిదినం మనకు ప్రార్థనా బృందం ఉన్నది. సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేక జవాబులు ప్రభు ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రభు మనందరూ కూడా ప్రత్యేకంగా దీవించుగాక.